అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో గోధుమ రవ్వ ఉప్మాతో పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ గోధుమ రవ్వ ఉప్మా పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి. గోధుమ రవ్వ ఉప్మా పెసరట్టు కోసం ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. ఆ గిన్నెలోకి నేను ఈ చిన్న కప్పుతోని కొలతల కోసం ఈ చిన్న కప్పు యూజ్ చేస్తున్నాను. ఈ కప్పుతో 2 కప్పుల పెసరపప్పు తీసుకోవాలి. నేను పొట్టుతో ఉన్న పెసరపప్పు 2 కప్పులు తీసుకుంటున్నాను. 2 కప్పుల పెసరపప్పుకు 1/2 కప్పు రైస్ తీసుకోవాలి. 1/2 కప్ రైస్ అయినా పర్లేదు, కప్పు రైస్ అయినా పర్లేదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 2 కప్పుల పెసరపప్పు కోసం 1/2 కప్పు లేదా కప్పు రైస్ తీసుకొని వీటిని 2 టైమ్స్ శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసి మళ్ళీ నిండుగా వాటర్ వేసుకొని ఒక నైట్ అంతా 6 నుంచి 8 గంటల వరకు ఈ పదార్థాలను నానబెట్టుకోవాలి. మనకు ఎంత ఎక్కువ నానితే మనకు పెసరట్టు అనేది అంత టేస్టీగా వస్తుంది. కాబట్టి 2 టైమ్స్ వాటర్తో క్లీన్ చేసుకొని మళ్ళీ నిండుగా వాటర్ వేసుకొని దీనిపై మూత వేసుకొని 6 నుంచి 8 గంటల వరకు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. 6 to 8 అవర్స్ ఒక నైట్ అంతా నానిన ఈ పప్పు బియ్యం నుంచి ఈ పూర్తి వాటర్ని వంపేయండి. ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఆ మిక్సీ జార్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైసు పెసరపప్పుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. కొంచెంగా వేసుకొని మీరు గ్రైండ్ చేసుకోండి. ఓకే, పప్పు బియ్యం వేసుకున్న తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చి మరియు 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీరు కొంచెం లైట్గా ఒక 2-3 స్పూన్ల వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పెసరట్టు మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలానే మిగతా పప్పు బియ్యాన్ని కూడా ఇదే కొలతలతో ఇదే విధంగా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత గోధుమ రవ్వ ఉప్మా రవ్వ కోసం నేను 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. అలాగే దాంట్లోకి తాలింపు కోసం 2 పచ్చిమిర్చి, కొంచెం ఒక రెబ్బ కరివేపాకు, చిన్న ఆనియన్, అలాగే కొంచెం కొత్తిమీర ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకొని ఆ కడాయిలో మనం ముందుగా తీసుకున్న 1 కప్పు గోధుమ రవ్వను దూరగా లైట్గా ఒక 1 to 2 మినిట్స్ వరకు వాసన వచ్చిన ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 1 to 2 మినిట్స్ వరకు ఇలా మీడియం మంట మీద కలుపుతూనే ఉండండి. కలుపుతూ లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ వరకు పోపు గింజలు వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే ఆనియన్ ముక్కలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. అలాగే ఇందులో 4 లేదా 5 కాజు మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీరు మీడియం మంటపై ఉంచి బాగా కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మనకు తాలింపు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఏ కప్పుతోనైతే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోని మనకు పొడిగా కావాలంటే 2 కప్పుల నార అయితే సరిపోతుంది. లేదు ఇంకొంచెం మెత్తగా కావాలంటే 3 కప్పుల వరకు తీసుకోవాలి. నేను 2 కప్పుల నార తీసుకుంటున్నాను. 2 కప్పులన్నర వాటర్ తీసుకొని ఇప్పుడు మంట హైలో పెట్టుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో మీరు 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ పెసరట్టు కోసం పిండి ప్రిపేర్ చేసే టైంలో కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఆ సాల్ట్ని
వేస్ట్ చేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకుంటే ఉప్పు అనేది కష్టం అవుతుంది కాబట్టి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోండి. మంట హైలో పెట్టుకొని వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు మంట పూర్తిగా తగ్గించుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇప్పుడు అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ రవ్వ కూడా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీరు ఇప్పుడు మంట అనేది హైలో పెట్టుకొని గోధుమ రవ్వ ఉప్మాని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ వరకు మూత లేకుండా ఇదే విధంగా గోధుమ రవ్వను ఉడికించుకోండి. ఈ 1 మినిట్ తర్వాత ఇప్పుడు మంట మీడియంలో పెట్టుకొని ఇప్పుడు మూత అనేది వేసుకొని గోధుమ రవ్వ ఉప్మాను ప్రిపేర్ చేసుకోవాలి. గోధుమ రవ్వ ఉప్మా కూడా రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ పెట్టుకొని లైట్గా వేడయ్యేంత వరకు వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం పెసరట్టు అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, నాన్ స్టిక్ వేడైన తర్వాత నిండుగా ఒక గరిటె వరకు పెసరట్టు పిండిని తీసుకొని మధ్యలో ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకునే పిండిని నాన్ స్టిక్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా మీరు పల్చగా కొంచెం కొంచెం పిండిని వెడల్పుగా అంటూ పెసరట్టు అనేది ప్రిపేర్ చేసుకోండి. మీరు పెసరట్టు వేసేటప్పుడు మంట మాత్రం పూర్తిగా తగ్గించుకోండి. ఇప్పుడు పెసరట్టు వేసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని పెసరట్టు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అట్టుపై లైట్గా ఆయిల్ అనేది 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు పెసరట్టు రెడీ. రెండు వైపులా కాల్చుకోవాల్సిన అవసరం లేదు, ఒకవైపు ఎర్రగా కాల్చుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ప్రిపేర్ అయిన ఈ పెసరట్టుని మనం ప్లేట్లోకి తీసుకుంటే మనకు పెసరట్టు అనేది రెడీ. ఇదే విధంగా మిగతా పిండిని కూడా పెసరట్టు గోధుమ రవ్వ ఉప్మా పెసరట్టు ప్రిపేర్ చేసుకోండి. మనకు వేడి గోధుమ రవ్వ ఉప్మా పెసరట్టు రెడీ. దీంట్లోకి ఎండుమిర్చితోనే టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.